ఆపు లాంటి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలకి వేదిక ఏమన్నా క్రియేట్ చేస్తారా మీరు? అంటే అట్లాంటి ఒక వేదిక తెలంగాణలో వస్తే బాగుండే అనే ఆకాంక్ష చాలా బలంగా ఉన్నది. అది దానికి ఏమన్నా సహాయం చేయాలనే ఒత్తిడి కూడా ఉంది, కానీ ఇంకా ఆలోచించాలి. నేను ఇంకా దానిపైన ఒక నిర్ణయానికి రాలేదు. అంటే మీ నాయకత్వం, ఎందుకంటే బలంగా ఈ సామాజిక వేదికల నుంచి చేయగలుగుతున్నాం కదా, దీన్ని వదిలేసి ఎట్లా అనేది మీ నేతృత్వంలోనా వేరే వాళ్ళ నేతృత్వంలో ఉంటుందా? అట్లాంటిది దానికి ఎవరైనా అట్లాంటిది ఒకటి రావాలి అనేది అయితే తెలంగాణలో చాలా బలంగా ఉన్నది. ఖచ్చితంగా ఒక విలువలతో కూడిన రాజకీయాలు రావటం అయితే అవసరమే. అది ఎట్లా అనేది ఒక చర్చ బయట చాలా విస్తృతంగా ఉంది తెలంగాణలో. కానీ అంటే మిగతా ఏ పార్టీ ఈ రకమైన పార్టీలతో సంబంధాలు లేకుండా అది ఇంతసేపు మనం అనుకున్న కారణాల వల్ల, అంటే ఉద్యమం, ఈ ఆకాంక్షలు అందరూ కూడా నిబద్ధతతో పనిచేయాలని కదా మనం కోరుకున్నాం. మళ్ళీ వచ్చినాక కూడా ఇవన్నీ జరగనప్పుడు మన దగ్గర కూడా రాజకీయాలు మారాలి కదా. ఇట్లనే ఉంటే ఎట్లా? నేను ఇంతసేపు అన్నా కదా, ఏదో ఒక తవ్వ వెతుక్కునే ఉంటారు ఎప్పుడు కూడా. సమాజం ఆగదు కదా, సమాజం ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. అది కాబట్టి ఏంటంటే ఆలోచన అయితే బలంగానే ఉంది. ఎప్పటికల్లా కార్యరూపం దాల్సి వస్తుంటుంది మనకి ఎట్లా అయితే ఇంకా ఇప్పటికైతే ఒక బీజప్రాయంగా ఉన్న ఆలోచన అది ఉంది అని మాత్రం నేను చెప్పగలను. ఓకే, అంటే ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్కి 2 ఏళ్లే కదా, ఇక ఉంది, ఇక చాలా బలంగానే ఉన్నది. నేను అందుకే అనేది, ఏది ఆగుతుంది శాశ్వతంగా నిలుస్తుంది అదే నేను అన్నా కదా. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అనేది ఒకటి ఒక కొత్త మార్పును సమాజంలో తీసుకొచ్చింది. ఆ మార్పును వ్యక్తీకరించాలి అని దానికి ఒక వేదిక అయితే కావాలి. ఇక వీళ్ళతో కాదు. కానీ ఆపుకు లభించినంత ప్రచారం లభించట్లేదుగా. అంటే ఇక అది కూడా చాలా ప్రయత్నాల తర్వాతనే కదా అది వచ్చింది. అంటే నేననేది ఏంటంటే అట్లా బలమైన కోరిక ఉంది, అట్లాంటిది రావాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది ఏమవుతుందంటే ఇప్పటికిప్పుడు నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను. ఓకే.